ఈ సందర్భంగా ఈ హిందూ ధర్మ సమ్మేళనం శ్రీనగర్ కాలనీ, ఇందిరానగర్, రాఘవేంద్ర నగర్ కాలనీ ఫేజ్ 1 and 2, కేయూ కాలనీ, 5 కాలనీలు ఇంకా పరిసర కాలనీల నుండి కూడా విచ్చేసి ఉన్నారు. ఇక్కడికి విచ్చేసినటువంటి హిందూ బంధువులందరికీ కూడా నేటి హిందూ ధర్మ సమ్మేళన సమితి పక్షాన స్వాగతం, సుస్వాగతం. అందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నాం. ప్రియమైన హిందువులారా, మనమందరము కూడా ఐక్యతతో ఉండాలని, ఇలాంటి వేదికల ద్వారా ఒకసారి మనము కలుసుకున్నట్లయితే ఇది కొంతకాలం మనందరిలో ఒక టానిక్ లాగా పనిచేస్తుందని సదుద్దేశంతో మరి ఇదే సందర్భంలో RSS 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి ఒక శుభ సందర్భంలో మరి ఈ సమ్మేళనాలు దేశవ్యాప్తంగా జరుగుతున్న క్రమంలో మనం ఈనాడు ఈ ధర్మ సమ్మేళనాన్ని జరుపుకోవటం మనందరికి కూడా చాలా సంతోషదాయకం, గర్వకారణం. ఇంకొక విషయం, చాలా మంది ఇక్కడ పెద్దవారు ఇచ్చేసి ఉన్నారు. మరి అందరినీ మనం వేదికపైకి ఆహ్వానించేటువంటి అవకాశం లేదు కాబట్టి దయచేసి అందరూ కూడా పెద్ద మనసుతో అంగీకరించి ఈ సమావేశం చివరి వరకు అందరూ కూడా మన వక్తలు చెప్పేటువంటి, మన గురువు గారు చెప్పేటువంటి అమూల్యమైనటువంటి మాటలను మనమందరం కూడా సావధానంగా వినాలని, వింటారని ఆశిస్తూ ఇక నేను ఎక్కువ లోతుల్లోకి వెళ్లకుండా ఒకటే ఒక మాట, 2047 నాటికి భారతదేశం విశ్వగురువుగా మరి నిలబడాలని ఒక ఆకాంక్ష. దాంట్లో మనమందరము కూడా ఐక్యతతో ఉండాలని, ఆ దిశగా మనందరి ప్రయత్నము ఉండాలని, ముఖ్యంగా మన పిల్లలకు మనము నేర్పిస్తే హిందూ సాంప్రదాయం కానీ మన దేశం పట్ల ఒక మంచి ప్రేమ, భక్తి వాళ్ళలో, ఎందుకంటే మనందరికీ తెలుసు నేటి బాలబాలికలే రేపటి భారత పౌరులు అని మనం అందరం అనుకునే క్రమంలో దయచేసి ప్రతి హిందూ కూడా మన నేటి తరం పిల్లలకి మనము నేర్పించాలని, ఐకమత్యమే మహాబలము అనేటువంటి ఒక ఈ మహా సంకల్పాన్ని మనమందరం కూడా మరి ఈ సందర్భంగా ప్రతిన బోనాలని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మరి పెద్దలకు, ఇక్కడ ఉన్నటువంటి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జై హింద్, జై భారత్.